కాలరాత్రి ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తున్న కొంతమంది చిన్ననాటి ఫ్రెండ్స్ వాళ్ళ లైఫ్లో బిజినెస్ ఎక్స్పాన్షన్ అంటూ వచ్చిన వాళ్ళ సీనియర్ ఏం చేశాడు, అందులో ఉన్న ట్విస్ట్లు ఏంటి, ఆ తర్వాత జరిగిన స్టోరీ ఏంటి తెలుసుకోవాలంటే కాలరాత్రి మూవీ చూడాల్సిందే. హై ఫ్రెండ్స్, వెల్కమ్ టు రీల్ రూమ్ రివ్యూస్. బిఫోర్ గోయింగ్ ఇన్ టు ద డీటెయిల్ రివ్యూ, నా వీడియోస్కి నాన్ సబ్స్క్రైబర్ కౌంట్ చాలా ఉందండి. ఎఫర్ట్స్ జెన్యూన్గా ఉన్నాయనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ లెట్స్ గో ఇన్ టు ద డీటెయిల్ రివ్యూ. జిను జోసెఫ్, బాలు చరణ్ అండ్ గణపతి అండ్ అదర్ మలయాళం యాక్టర్స్ మెయిన్ రోల్స్లో చేసిన మూవీ ఇది. ఆహాలో స్ట్రీమ్ అవుతుంది. సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్లో ఉన్న ఈ మూవీని డైరెక్ట్ చేసింది మర్ఫీ దేశాయ్. రన్ టైం వచ్చేసి 2 hours 2 minutes ఉంటుంది. ఫ్యామిలీతో చూడడానికి అడల్ట్ కంటెంట్ ఏమీ లేదు, సో నో ప్రాబ్లం, హ్యాపీగా చూడొచ్చు. ఈ మూవీ ఆల్రెడీ మలయాళంలో 2023లో నల్ల నవ్వుల రాత్రి అనే పేరుతో రిలీజ్ అయింది. ప్లస్ పాయింట్స్ మాట్లాడుకుందాం. సినిమాటోగ్రఫీ అండి, థ్రిల్లర్ ఫీల్ వచ్చేలా ఉంది సినిమాటోగ్రఫీ. సేమ్ టైం కేరళ లొకేషన్స్ని కూడా బాగా చూపించారు, పిక్చరైజ్ చేశారు. ఫస్ట్ హాఫ్ బాగుంది, ఏదో జరుగుతుందనే ఫీల్ క్రియేట్ చేసింది. థ్రిల్లింగ్ ఫ్యాక్టర్ బాగుంది టిల్ ఇంటర్వెల్. కొన్ని థ్రిల్లింగ్ సీన్స్ అయితే బాగా ఎంగేజింగ్ చేశాయని ఖచ్చితంగా చెప్పాలి. మైనస్ పాయింట్స్ మాట్లాడుకుంటే సెకండ్ హాఫ్ అండి. వన్స్ ట్విస్ట్ రివీల్ అయ్యాక మూవీ చూడడం ఆపేయొచ్చని కన్ఫామ్గా చెప్పగలను. అంత ల్యాగ్ అనిపించింది నాకైతే. ఇంకా ఏదో ఉంది అని వెయిట్ చేస్తున్న వాళ్ళకి చాలా డిసప్పాయింట్మెంటే. ఈ మధ్య ఒక రివ్యూలో చెప్పా మలయాళం మూవీస్ని డబ్బింగ్ బాగా ఇంప్రూవ్ చేశారు అని, బీజియం వినిపిస్తుంది అని. బట్ నో, ఈ మూవీతో మళ్ళీ బ్యాక్ టు ఫామ్ అన్నట్టుంది. పూర్ డబ్బింగ్, నో బీజియం. పార్టీ సాంగ్ జస్ట్ ఓకే. మూవీ వర్డిక్ట్ ఏంటంటే టైం పాస్కి చూస్తే చూడొచ్చు. ఓవరాల్ రేటింగ్ వచ్చి 2/5. ఈ రివ్యూ నచ్చితే లైక్ ద వీడియో అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.